नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस हैदराबाद न्यूज़ एंड इंटरटेनमेंट चैनल। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। हमारे यूट्यूब चैनल पीस हैदराबाद को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। आज की ताज़ा खबर ये है, గణనాయకుడు తొలి పూజలు అందుకునేటువంటి ఒక గొప్ప శక్తివంతుడు. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులకు ద్విరూపుడు ద్విజన్ముడు అని చెప్పేసి ప్రసిద్ధి. ఎందుకంటే ఆయన పుట్టిన తర్వాత మరి లోక కళ్యాణం కోసము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం అని చెప్పేసి పుట్టిన తర్వాత మరి ఏనుగు శిరస్సును తిరిగి అతికించి బతికించినటువంటి ఒక గొప్ప శక్తివంతుడు వినాయకుడు. అందుకే ఆయన అగ్రపూజ్యుడు అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఏ పూజలు చేసినా మొట్టమొదట విఘ్నేశ్వరుని పూజ చేస్తేనే ఆ పూజా ఫలితం లభిస్తూ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో కూడా ఎంతో వేడుకగా వయోభారం అనేటువంటిది లేకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి ఈ ఉత్సవము. అదేవిధంగా వర్తమాన కాలంలోన మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ యొక్క అందరినీ కూడా సంఘటితం చెయ్యాలి అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ గారు దీన్ని సామూహికంగా నిర్వహించాలి అని చెప్పేసి వాడవాడలో వీధి వీధిలో ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమను నెలకొల్పి దాని ద్వారా మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి గొప్ప పండుగ. 9 రోజులు నిర్వహించి ఈ యొక్క ఉత్సవాన్ని అనంత చతుర్దశి రోజున స్వామివారిని తన యొక్క తల్లి అయినటువంటి గంగమ్మ ఒడిలో సమర్పించడం, ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ మన దేశమంతా మన రాష్ట్రమంతా జరుపుకుంటూ ఉన్నాము. దాని పరంపరలో భాగంగా దాదాపుగా రజతోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషను 25 వత్సరాల కింది మాట. ఆ రోజున ఇదే వేదిక మీద మరి గోపాల్చారి గారు వారి యొక్క ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ యొక్క భక్తులు ఈ యొక్క బస్తీలోని అందరూ కూడా అందరి యొక్క క్షేమం కోసం, దేశ క్షేమం కోసము, అదేవిధంగా మన బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మురళీ గారు మరియు గోపాల్ గారు, అదేవిధంగా పరశురామ్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ గోపాల్ గారు, ఈ విధంగా అందరూ కూడా మరి అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఈ పండుగ నిత్యము అన్నదానము, నిత్యము పూజా కార్యక్రమాలతో ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ రోజు ఒక చిన్ననైనటువంటి విగ్రహాన్ని స్థాపించి ఈరోజు దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున ఇంత పెద్దన ఎత్తున ఎంతో అన్యోన్యంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పండుగల వల్ల మనందరి యొక్క సఖ్యత పెరిగి బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఫ్రెండ్స్ అసోసియేషన్ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆశిస్తూ దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి, అదేవిధంగా దేశం సుభిక్షంగా ఉండాలని, మన యొక్క రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బస్తీలోని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ భగవంతుని మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. బోలో గణేష్ మహారాజ్కి జై. మహారాజ్కి జై. గత 43 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని స్థాపించడం జరుగుతుంది. మొదటగా ఒక చిన్న వినాయకుడు పీసుతో, కొబ్బరి పీసుతో తయారు చేసినటువంటి గణపతిని ఇక్కడ స్థాపించడం జరిగింది. అట్లాగే దినదినాన రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్న కొద్ది పెద్దగా ఈరోజు ఇంత పెద్ద గణేశుడిని నిర్మించుకోవడం చాలా సంతోషము. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరి బస్తీవాసులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈ యొక్క గణనాథుని నిలుపుకోబట్టి మరి పెద్దలు చెప్పినట్టు ఏదో అప్పుడు చిన్నగా మట్టితోటి కొబ్బరి పీసుతోటి చేసుకుంటూ ఇప్పటికీ 43 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ యొక్క చిన్న అట్లా 15 సంవత్సరాల దాకా చేయడం జరిగింది. తదుపరి మేము కొనుక్కొచ్చుకోవడం జరిగింది. అది ఫస్ట్ ఇప్పించింది మా మురళి గారు. అదేవిధంగా ఫస్ట్ ఈ యొక్క గణేష్ని పెట్టినప్పుడు డైనరో టీవీ పెట్టుకొని అందరికీ సినిమాలు చూపిస్తుంటుంది. ఆనాడు అట్లా ఉంటుండే, అది ఈసీఆర్ పెట్టి ఆ టీవీ ఆనందం ఇప్పుడు జర తగ్గింది. కానీ ఆ ఆనందం వేరు, ఈ ఆనందం వేరు. అప్పుడు ఏం లేనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక అన్ని విధాలుగా అందరం మంచిగా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరు కార్యవర్గ సభ్యులు, ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ సహాయ సహకారాలతోటి ఎంతో బాగా చేసుకుంటున్నాం. మరి మా బస్తీ నివాసులు అయితే రోజు నిత్య పూజలు, అన్నదానాలు కానీ దేనికైనా లోటు లేకుండా ప్రతి ఒక్కరు ఇంటింట తలా ఇంత చేతోడుగా వాదోడుగా నిలబడి ఇది ఒక ఘనంగా ఇన్ని రోజులు 43 సంవత్సరాలు విజయవంతంగా జరుగుతుందంటే అది మామూలు మాట కాదు. అది ఏనాడైనా కానీ ఇంతవరకు చిన్న చూపు లేకుంటే ఎప్పుడు ఇంత పెద్ద అవుతుంది, కానీ చిన్నగా అయితే ఏనాడు కాలేదు. ఇదందరూ మా యొక్క బస్తీ నిర్వాహకులు వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఇదంతా ఇంత పెద్ద జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ పేరున ఈ యొక్క గణనాథునికి
తరపు నుంచి వారందరి కుటుంబాలు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ యొక్క ప్రోగ్రాం అయిన తర్వాత బస్సు నివాసులం అందరం కలిసి ఆందోళన మైసమ్మకు మేము ఒక ఫంక్షన్ లాగా ఏర్పరచుకున్నాం. ప్రతి ఏటా బస్సు నివాసులు అందరం కలిసి పిల్లలు, పెద్దలు, స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు అందరం, మిత్రులు అందరం కలిసి అలా చాలా సజావుగా మన ఫంక్షన్ జరుపుకుంటాము. అదేవిధంగా మరి అమృత మేడం గారు, కిషన్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే కాలర్ గారు, ప్రతి ఒక్కరు అక్కడ మంచి కౌన్సిలర్స్ అందరూ విచ్చేసి మా యొక్క ఆనందాన్ని వాళ్ళు కూడా పంచుకోనికి ప్రతి ఒక్కరు విచ్చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇదే విధంగా ఎప్పటికీ జరగాలని, మరి మా బస్సు నివాసులు అందరూ సహాయ సహకారాలు ఉండాలని, మరి ఫ్రెండ్స్ అందరూ మా యొక్క సహకారాలు ఉండాలని, వాళ్ళ యొక్క సహకారాలు ఉండాలని, ఇంకా ఇంకా పెద్దగా ఇంకా చాలా వైభవంగా జరగాలని మేము ప్రతి ఏటా దీనికంటే ఇంకా చాలా బాగా జరగాలని బస్సు వాళ్ళందరూ సహకరిస్తూనే ఉన్నారు. సహకరించాలి, ఇంకా వైభవంగా జరగాలి. జై బోలో గణేష్ మహారాజ్కి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనాధిప యత్పూజితమయా దేవి పరిపూర్ణం దర్శతే అనయా ధ్యానవాన షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్ భాగవతే నమః. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నవధార్య స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అన్న ఫస్ట్ ఇదానంద గర్భూర దివ్యమంగళ నీరాజనం నవధార్య నమస్కరోమి. ఇదానంద గర్భూర దివ్యమంగళ నీరాజనం నవధార్య నమస్కరోమి. బాలచంద్రో జగద్గురు ప్రపంచకారకారిక్షా సూర్యచంద్రాలో రాజా రామయ సర్వాభీష్టప్రదోలోకే సర్వకార్యాగ్రపూజితః శ్రవణి. ఓం రాజాదిరాజాయ ప్రసయ్యసాయినే నమో వయం వైశ్రవణాయ కుర్మహి సమే కామాన్ కామకామాయ మక్షో కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃక్షరత భూతేషు గృహాయింద్రస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం ప్రజాపతిః తం తదాపాపో జ్యోతిర్సోం తం బ్రహ్మభూర్భువస్సురం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వరాయ విద్మహి కన్యకుమారీ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహి విష్ణుపత్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీమన్మహా. కుడివైపు నుంచి మెల్లగా 5 ప్రదక్షిణ చేసుకోండి. యాని గాని చ పాపాని జన్మ త్రైమాం కృపయా దేవ శరణాగతవత్సలా. చెప్పే పలకండి అన్యదా చెప్పే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం. మరి మన దేశం అంతా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎంతోమంది చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సంస్కృతికి ప్రతీక అయిన ఇలాంటి పండుగల వలన ఎంతో ఐకమత్యం కూడా ఉంటుంది అందరిలో. అందరూ కలిసిమెలిసి పండుగలన్నీ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు నల్లకుంటలోని గణేష్ మండపానికి విచ్చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన నల్లకుంట కార్పొరేటర్ శ్రీమతి అమృత గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు నల్లకుంటలో విచ్చేసిన మేడం కావ్య మేడం గారికి, అట్లాగే ఈ మండపం నిర్వహిస్తున్నట్టు మన గోపాల్, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ మండపాలు ఏర్పరచుకొని హిందుత్వం అనేది బయటికి తీసుకొచ్చేసి రేపు యూత్ కూడా అందరికి తెలియాలనే ఉద్దేశంతో చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ నా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ చూసినా వైభవంగా బాగా జరుగుతున్నాయి వినాయక చవితి సంబరాలు. ఇలాగే ప్రతి ఒక్కరికి రేపు రాబోయే పిల్లలకు కూడా ఇవన్నీ తెలియాలి కాబట్టి మనం అందరము ముందుకొచ్చేసి ఇట్లా జరుపుకున్నందుకు సంతోషపడాలి. పిల్లలకు తెలియాలి ఇవన్నీ విషయాలు కూడా కాబట్టి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఇట్లా అందరూ మంచిగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలా. ధన్యవాదాలు.